చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్లే చేశారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ప్లే చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సరే, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైండ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అయితే చేశారో అదే ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి మీద ప్లే చేస్తున్నట్టు మరి అనిపిస్తుంది. ఇందులో మరి ఇది నిజమే అనుకోవాలా? సో ఒకటి ఏంటంటే రాజకీయాల్లో మైండ్ గేమ్ అనేది చాలా ప్రధాన భూమిక పోషిస్తుంది. దానికి కారణం ఏంటంటే మైండ్ గేమ్ ద్వారానే జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని 2019లో ఓడించగలిగారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే ప్రత్యేక హోదా అనేటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేలాగా చేశారు తెలుగుదేశం పార్టీని. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమిని తెలుగుదేశం పార్టీ చవిచూసింది. ఇది ప్యూర్గా మైండ్ గేమ్. అదే ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయరని చెప్పి అడిగినప్పుడు ఆ రోజున కాముగా ఉండి తీరా లోక్సభకు టైం అయిపోయేటప్పుడు అప్పుడు రాజీనామా చేసేవాళ్ళు. వాళ్ళు రాజీనామా చేసి మీరు కూడా రాజీనామా చేయండి లేదా ప్రభుత్వం నుంచి బయట రండి అనేటువంటి ఒక మైండ్ గేమ్ ఆడారు. ఆ మైండ్ గేమ్లో తెలుగుదేశం పార్టీ పడిపోయి 2019లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ మొదలుపెట్టాడు పవన్ కళ్యాణ్ మీద, అలాగే చంద్రబాబు నాయుడు మీద. ఏం మైండ్ గేమ్ మొదలుపెట్టాడు? మేము ఢిల్లీతోటి పొత్తున్నాం బీజేపీతోటి అనేటువంటి మైండ్ గేమ్. రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో కాదు, రాష్ట్రంలో కూటమి ఉంది కాబట్టి మేము విపక్షం. బట్ దేశంలోకి వచ్చేటప్పటికి, ఢిల్లీకి వచ్చేటప్పటికి మేము బీజేపీతోటి పొత్తున్నాం. ఇది ఈ లాజిక్ని ఫస్ట్ తెలుగు ప్రజలకు పరిచయం చేసింది ఎవరంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ బీజేపీతోటి పొత్తు పెట్టుకున్నాడు 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత. 2019 ఎన్నికలకు ఎలా వెళ్ళాడు ఆయన? బీఎస్పీ పార్టీ కమ్యూనిస్టులతో కలిసి వెళ్ళి ఆయనతో పాటు అందరూ ఓడిపోయారు. ఒక రాపాక ప్రసాద్ తప్ప ఒక ఎమ్మెల్యే, అతను కూడా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత ఏం చేశాడు పవన్ కళ్యాణ్? ఇమీడియట్గా ఆయన లెఫ్ట్ నుంచి రైట్ టర్న్ అయ్యి నేను హిందువుల కోసం నిలబడతాను నేను అని చెప్పి బీజేపీలో పోయి అక్కడ బీజేపీతో పొత్తు అని చెప్పి అనౌన్స్ చేసుకున్నాడు. బీజేపీతో పొత్తు అని అనౌన్స్ చేసుకున్న తర్వాత ఏ రోజైనా సరే ఆ రాష్ట్రంలో బీజేపీతో కలిసి పనిచేశారా 2019 నుంచి 2024 ఎన్నికల వరకు అంటే లేదు, ఎక్కడా కూడా పనిచేయాల. ప్లస్ బై ఎలక్షన్లో వాళ్ళు రకరకాల పొలిటికల్ ఈక్వేషన్ తోటి తిరుపతిలో పోటీ చేశారు. అక్కడ డిపాజిట్ రాలా. 2000 బై ఎలక్షన్ వచ్చింది, తిరుపతి బై ఎలక్షన్ వచ్చినప్పుడు జనసేన బీజేపీ కలిసి ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభుని పెట్టారు. రత్నప్రభుని పెడితే రత్నప్రభు డిపాజిట్లు కూడా రాలా. ఆ తర్వాత బద్వేలు ఎన్నికలు జరిగింది, ఉప ఎన్నిక అసెంబ్లీకి. బద్వేలు ఉప ఎన్నికల్లో జనసేన ఒక స్టాండ్ తీసుకుంటే బీజేపీ ఇంకో స్టాండ్ తీసుకుంది. తర్వాత ఆత్మకూరు ఉప ఎన్నిక జరిగింది. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో కూడా అంతే జరిగింది. జనసేన ఒక స్టాండ్ తీసుకుంటే బీజేపీ ఒక స్టాండ్ తీసుకుంది. కానీ ప్రజా సమస్యల మీద వాళ్ళు ఒకే వేదిక మీద ఎప్పుడైనా పోరాడారా అంటే ఎక్కడ పోరాడలా. అదేమంటే మాకు ఢిల్లీ బీజేపీతో మాత్రమే పొత్తు అనేవాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి, రాష్ట్ర బీజేపీతో కలిసి నడవరంటే రాష్ట్ర బీజేపీతో కలిసి నడిచినటువంటి దాఖలాలు లేవు. సేమ్ అదే ఈక్వేషన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇక్కడేమో నేను విపక్షంగా ఉండాలి, అసెంబ్లీలో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు. ఎందుకు నీకు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా? ఆల్రెడీ ప్రతిపక్షం అంటే జనసేన కదా అని అంటే కాదు, ఎన్నికల ముందే వీళ్ళు కూటమికి ఏర్పడ్డారు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ. కాబట్టి కూటమి మొత్తాన్ని అధికారపక్షంగానే చూడాలి, విపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూడాలి, ప్రతిపక్ష హోదా తనకి ఇవ్వాలి అనేటువంటి ఒక లాజిక్ తోటి ఆయన ఒక లెటర్ రాశాడు స్పీకర్ అయ్యన్న పాత్రుడికి. అంటే ఇక్కడేమో విపక్షంగా ఉండాలి ఎన్డీఏ కూటమికి, ఢిల్లీలో ఎన్డీఏ కూటమికి ఏమో సపోర్ట్ చేయాలి, భాగస్వామిగా ఉండాలి. భాగస్వామి కదా, సపోర్ట్ ఏముంది, భాగస్వామిగా ఉండాలని చెప్పి ఆయనే కోరుకుంటున్నాడు కదా. నేను భాగస్వామిగా ఉంటాను, నన్ను తీసుకోండి, నా మద్దతు ఇస్తానని చెప్పి ఆయనే ప్రాధాయపడుతున్నాడు కదా. అక్కడేమో ఎన్డీఏ కూటమితో ఉండాలి, ఇక్కడేమో ఎన్డీఏ కూటమికి విపక్షంగా ఉండాలి. సేమ్ ఇదే లాజిక్ పవన్ కళ్యాణ్ 2019 నుంచి 2024 ఎన్నికల ముందు దాకా వినిపించాడు. ఇప్పుడు అదే మైండ్ గేమ్ ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నాడు. సేమ్ అదే మైండ్ గేమ్. రాష్ట్రంలోనేమో తెలుగుదేశం పార్టీ, బీజేపీ అలాగే జనసేన మధ్య స్ప్లిట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
తన సొంత మీడియా ద్వారా, తన కూలీ మీడియా ద్వారా జనసేనకి తెలుగుదేశం పార్టీకి మధ్య ఒక గ్యాప్ క్రియేట్ చేయాలి, పొలిటికల్ గ్యాప్ క్రియేట్ చేయాలి, ఈ కూటమిని విచ్ఛిన్నం చేయాలి అనేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్స్, లేదంటే పవన్ కళ్యాణ్కి ఇస్తున్నటువంటి సెక్యూరిటీ, పవన్ కళ్యాణ్కి ఇస్తున్నటువంటి ఛాంబరు, లేదంటే ఆయన కూర్చున్నటువంటి చైరు, లేదా ఆయన చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో రైట్ సైడ్ కూర్చున్నాడా, లెఫ్ట్ సైడ్ కూర్చున్నాడా, ఇవన్నిటిని కూడా హైలైట్ చేస్తూ ఏదో ఒక రకంగా గ్యాప్ పెట్టాలి కూటమి మధ్యలో గ్యాప్ పెట్టి ప్రభుత్వాన్ని చిన్నాభిన్నం చేయాలి, కూటమి మధ్యలో గ్యాప్ పెట్టాలి. ఇదే ఆలోచనతో ఇక్కడేమో మైండ్ గేమ్ ఆడుతున్నాడు. అక్కడేమో నరేంద్ర మోడీ నాకు దేవుడు, ఎన్డీఏ నాకు దేవాలయం అని చెప్పి ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇక్కడేమో ఎన్డీఏ అనేది దెయ్యం, కూటమి అనేది భూతం అని చెప్పి ఇక్కడ చెబుతున్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు రకాలుగా చెబుతున్నాడు. సో ఇక్కడ మైండ్ గేమ్ అనేది చాలా విచిత్రమైనటువంటి మైండ్ గేమ్ ఆడటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుంది. పొలిటికల్గా మైండ్ గేమ్ ఆడటంలో లేదా ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయడంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా కానీ, వాళ్ళ కూలి మీడియా కానీ, వాళ్ళ అనుకూల మీడియా కానీ చాలా దారుణంగా వ్యవహరిస్తుంది. సో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఫేక్ న్యూస్ని మనం కొన్ని చూస్తే, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి టికెట్ల ధరలు తగ్గించారు, 300 200 చేశారు అనేటువంటిది ఒక ఫేక్ న్యూస్ని వదిలారు. కారణం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ప్రచారం, లేదంటే ఒక అనుభవం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది. అక్కడేదో మార్పులు చేస్తున్నారు అనేటువంటి న్యూస్ వచ్చింది. సో ఆ న్యూస్కి కౌంటర్ ఇవ్వడానికి ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. 200 రూపాయలు చేసేసారు అని చెప్పి ఇంకొక 2 న్యూస్ ఫేక్ న్యూస్ని ఇలానే స్ప్రెడ్ చేశారు. ఈ ఫేక్ న్యూస్ అన్నిటిని కూడా స్ప్రెడ్ చేయడం ద్వారా మైండ్ గేమ్ డిస్టర్బ్ చేయటం అనమాట. డిస్టర్బ్ చేసి ఏదో ఒక రకంగా ఆ కూటమిని కొంత గ్యాప్, అంటే కూటమిలో కనుక అన్సర్టనిటీ వస్తే, అనిశ్చితి వస్తే దాని నుంచి రాజకీయపరమైన లబ్ధి పొందాలి అనేటువంటి ఒక ఆలోచన, ఆ దిశగా మైండ్ గేమ్ ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఉంటే ఒకే స్టాండ్ ఉండాలి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. కానీ రాష్ట్రంలో ఒక స్టాండు, దేశంలో ఒక స్టాండ్ ఏంటి? ఇట్లా 2 రకాలుగా ఆయన గేమ్ ఆడుతూ నరేంద్ర మోడీ యొక్క చలువుతోటి, నరేంద్ర మోడీ యొక్క అండదండలతోటి, ఆయన ఆశీస్సులతోటి, ఆయన అభయహస్తంతో రాజకీయాల్లో మళ్ళీ నిలబడాలి, మళ్ళీ అధికారం రావాలి అనేటువంటి ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నాడు. మొత్తం టోటల్గా మైండ్ గేమ్ ఇదంతా. సో మైండ్ గేమ్ కాకపోతే 2019 ఎన్నికల ముందు మైండ్ గేమ్ తోటే ఆయన సక్సెస్ అయ్యాడు. సో అలాంటి మైండ్ గేమే ఇప్పుడు మళ్ళీ ఆయన ఆడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. బట్ ఇప్పటివరకు అయితే వర్కౌట్ కాలేదు. కానీ బట్ రాబోయేటువంటి రోజుల్లో రాను ఇది ఏదో ఒక దగ్గర ఖచ్చితంగా ఒక ఫ్లేవర్ అయితే అవుతుంది. ఇప్పుడు అనేక అబద్ధాలు చెప్తుంటారు, కానీ ఎక్కడో దగ్గర ఒక అబద్ధం పట్టుకొని ఎక్కడో దగ్గర గొడవలు పెట్టుకోవడం, లేదంటే వివాదాలు చేయడం ఏదో జరుగుతుంది కదా సాధారణ లైఫ్లో కూడా. సేమ్ అలాంటిదే జగన్మోహన్ రెడ్డి ప్లే చేస్తున్నాడు ఇప్పుడు. సో అలాంటి మైండ్ గేమ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరిని ఆయన టార్గెట్ చేసి ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. అటు ఢిల్లీలో రాజకీయాలని, ఇటు రాష్ట్రంలో రాజకీయాలని కనుక మనం వేరువేరుగా చూసి అక్కడ ఎలా వ్యవహరిస్తున్నాడు, ఇక్కడ ఎలా వ్యవహరిస్తున్నాడు అనేది కనుక మనం ఆలోచిస్తే కనుక చాలా డేంజర్ గేమ్ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నాడు అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది.